పోసే చిట్టి, బట్టల వ్యాపారంలో ఎంతో మంది మగాళ్ళ చేతులు ఎన్నోసార్లు తగలే, కానీ ఎప్పుడు నాకేమీ కాలేదే. ఇతను చేయపడగానే నెత్తురు రేమంది ఏమిటే? రావయ్య రామస్వామి, ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఏమిటో మీరు నన్ను ఇట్టిట్టు ఇలా భోజనానికి పిలవడం, ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమోనని నాకు డౌట్ గా ఉందండి. డౌట్ ఎందుకయ్యా, ఇద్దరు మగవాళ్ళమేగా. పొన్ను ఆడదానం అయితే డౌట్ పడవచ్చు. ఇద్దరు పెళ్ళాలు లేని వాళ్ళమే అనుకోండి. పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది, మీ భార్య ఏమో లేచిపోయింది. ఏడుచ్చు కొడతా నా మాట అంటే. నా భార్య లేచిపోలేదు, నేనే వదిలేసి. ఏమండి, నాకు తెలియదటండి. ఊళ్ళో వాళ్ళ డౌట్ నా డౌట్ గా చెప్పాను, కానీ కేవలం నా డౌట్ మీరేం డౌట్ పడక్కర్లేదు. వడ్డించండి 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 వడ్డించండి. రామస్వామి పైకి చూస్తున్నా. క్రితం సార్ నేను భోజనానికి వచ్చినప్పుడు 23 వాసాలు లెక్క పెట్టాను. ఇప్పుడు 22 ఉన్నాయి ఏమిటా అని నాకు డౌట్ వచ్చిందండి. ఓ నీ అవ్వ, ఇంటో తిని ఇంటి వాసాలు ఎక్కటం అంటే ఇదే. ఊరుకోండి. అది కాదండి, ఏదో మాట వరుసకన్నాను. చాలేవాయా, లేచిపోయే పేడం సద్దడం తినమని మొగుడికి సలహా చెప్పిందంట. ఆ తొందని ఎవరం అందుకే మహతలు నీతో పళ్ళకి లేచిపోయింది. ఏం కూర్చావు? ఏమిటి తాత? కొత్తగా ట్రాక్టర్ కూడా కొత్తగా సాగు చేయబోతున్నావు, దిట్టి చేయొద్దు, కొబ్బరికాయ కొట్టద్దు. తల్లి భూదేవి, చదువుకున్న నా మనవడు చక్రం చేత పట్టుకుని చేలోకి దిగాడు. మళ్ళీ వచ్చే ఏరువాక నాటికి ట్రాక్టర్ మీద అప్పు తీరేట్టు చేయి తల్లి. ఇక దున్ను, లగాయిచ్చి దున్ను. గింజుకుంటుందా? నాగలకేదో పట్టినట్టుంది తాత, ట్రాక్టర్ కదట్లేదు. నువ్వు పలుకు పట్టరా. త్వరగా రా తాత, వస్తన్నా. ఇదిగో ఏదో కంగమని తగులుతుంది తాత. అంకెలు బిందెలు తగులుతున్నాయి ఎవరా? ఏంటిది? ఒరే, ఇది మీ అమ్మ పెట్టరా? ఈ నగలన్నీ మీ అమ్మయ్యే. చనిపోయిన అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి? పొయ్యే ముందు ఈడ పాతి పెట్టినట్టుందరా. ఒరే రోజా, నువ్వు ఎగసాయం మొదలు పెట్టిన రోజునే ఇది బయట పడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా దీవిస్తోందరా.